గురు పౌర్ణమి. ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై 10వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు. వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారు? వ్యాస భగవానుడిని మానవాళి మొత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిని వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశారు. అందుకే వ్యాస మహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక. మన హిందూ పురాణాల్లో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, బలరామకృష్ణులు, సాందీపముని, ద్రోణుడు, అర్జునుడు, పరశురాముడు, భీష్ముడు వంటి గురు శిష్యులు ఎందరో కనిపిస్తారు. గురు పౌర్ణమి నాడు శక్తివంతమైన యోగం. హిందువులు ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జూలై 10 అంటే గురువారం నాడు రాబోతోంది. ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుందని జ్యోతిష్కులు చెప్తున్నారు. గురు పౌర్ణమి తేదీ శుభముహూర్తాలు. గురు పౌర్ణమి తేదీ జూలై 10 గురువారం. తిథి ప్రారంభం జూలై 9 బుధవారం తెల్లవారుజామున 1:37 తిథి ముగింపు జూలై 10 అర్ధరాత్రి. బ్రహ్మముహూర్తం ఉదయం 4:10 నుంచి 4:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:54 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 7:41 వరకు. గోధూళి ముహూర్తం రాత్రి 7:21 నుండి 7:41 వరకు. చరిత్ర. గురు పౌర్ణమి వెనుక ఉన్న పురాణాలను మహాభారతం మరియు పురాణాల రచయితగా చెప్పబడే వేదవ్యాస మహర్షి జననం నుండి గుర్తించవచ్చు. చరిత్ర. గురు పౌర్ణమి వెనుక ఉన్న పురాణాలను మహాభారతం మరియు పురాణాల రచయితగా చెప్పబడే వేదవ్యాస మహర్షి జననం నుండి గుర్తించవచ్చు. ఆయన వేదాలను నేడు తెలిసిన 4 భాగాలుగా విభజించి సవరించాడని చెప్తారు. మహాగురువుగా పరిగణించబడే వేదవ్యాసుని ఆశీర్వాదం పొందడానికి గురు పూర్ణిమ రోజు శుభప్రదంగా భావిస్తారు. ఆయన ఆశీస్సులు అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన వెలుగుని తీసుకొస్తాయని నమ్ముతారు. బుద్ధ చరిత్ర. బౌద్ధ పురాణాల ప్రకారం గౌతమ బుద్ధుడు తన మొదటి 5 శిష్యులకు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజు ఇది. ఆ తర్వాత అతని సంఘం లేదా శిష్య బృందం ఏర్పడింది. హిందూ మతంలో గురు పూర్ణిమ. హిందువులు గురు పూర్ణిమను వ్యాస పూజగా కూడా జరుపుకుంటారు. మహాగురువును పూజించడానికి మరియు ఆయన ఆశీర్వాదం పొందడానికి మంత్రాలు జపిస్తారు. భక్తి పాటలు మరియు శ్లోకాలు రోజంతా జపిస్తారు. మహాగురువు జ్ఞాపకార్థం పవిత్ర గ్రంథమైన గురుగీతను కూడా పఠిస్తారు. పువ్వులు మరియు బహుమతులు అర్పిస్తారు మరియు ప్రసాదం పంపిణీ చేస్తారు. దీనిని కొన్నిసార్లు చరణామృత అని పిలుస్తారు. కొన్ని ఆశ్రమాలలో చెప్పుల పూజను వేదవ్యాస మహర్షి పూజగా నమ్ముతారు. మరికొందరు తమ సొంత ఆధ్యాత్మిక గురువులను సందర్శించి వారి జీవితాలను మరియు ఆధ్యాత్మిక మార్గాలను వారికి అంకితం చేస్తారు. ఈ రోజున తోటి శిష్యులను కూడా గురుభాయిగా గౌరవిస్తారు. ఇది ప్రతి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గౌరవిస్తుంది.
మరియు వారిని మరియు తమను తాము గురువు మరియు దైవంతో ఒకటిగా చూస్తుంది. కొందరు ఈ రోజున తమ గురువులకు దీక్ష అనే నైవేద్యం ఇవ్వడం ద్వారా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని లేదా అధ్యయనాలను ప్రారంభిస్తారు. భారతీయ శాస్త్రీయ సంగీత విద్యార్థులు ఈ రోజును తమ సంగీత గురువులకు గౌరవం అర్పించడం ద్వారా జరుపుకుంటారు. ఇది గురు శిష్య పరంపర అని పిలువబడే గురువు మరియు విద్యార్థి మధ్య పవిత్ర బంధాన్ని బలోపేతం చేస్తుంది. బౌద్ధ మతంలో గురు పూర్ణిమ. బౌద్ధులు గురు పూర్ణిమను ఉపోసథ అనే ఆచారాన్ని నిర్వహించడం ద్వారా జరుపుకుంటారు. వారు ఈ రోజున బుద్ధుని 8 బోధనలను గౌరవిస్తారు. చాలామంది బౌద్ధ సన్యాసులు తమ ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ రోజును ఉపయోగిస్తారు. వారు ఈ రోజున ఇతర సన్యాస పద్ధతులను కూడా ప్రారంభిస్తారు. జైన చరిత్ర ప్రకారం తన మొదటి శిష్యుడైన గౌతమ స్వామికి గురువుగా మారిన భగవాన్ మహావీరుడిని ఈరోజే పూజించడానికి ఈ రోజును జరుపుకుంటారు. లౌకిక సాంప్రదాయాలు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలలో ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సందర్శించి వారికి కృతజ్ఞతగా మరియు గౌరవాన్ని తెలియజేసే చిహ్నాలు మరియు మాటలతో స్వాగతం పలుకుతారు, పద్యాలు పఠిస్తారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి ఆశీస్సులు అందిస్తారు. ఈ పారాయణాల కోసం పోటీలు కూడా నిర్వహిస్తారు. సంక్షిప్తంగా భారతదేశంలో పురాతన కాలం నుండి గురు పూర్ణిమను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రాచీన జానపద కథలు. భారతదేశంలో పురాతన కాలం నుండి రైతులు ఈ రోజున తదుపరి పంటకు ప్రయోజనకరంగా ఉండే మంచి వర్షాన్ని అందించినందుకు కృతజ్ఞతగా దైవాన్ని గౌరవించేవారు. గురు పూర్ణిమ ఆచారాలు. గురు పూర్ణిమను వివిధ విశ్వాసాల ప్రజలు వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. గురు పూర్ణిమ పండుగ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు. గురు పూర్ణిమ అంటే ఏంటి? గురు పూర్ణిమ అనేది ఆధ్యాత్మిక మరియు విద్యా గురువులకు అంకితం చేయబడిన సాంప్రదాయ హిందూ పండుగ. గురువు అనే పదానికి గురువు అని అర్థం మరియు పూర్ణిమ అనే దానికి దీనిని పాటించే పౌర్ణమి రోజును సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున గురువులు మరియు పెద్దలు అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని గౌరవిస్తుంది. ఇది భారతదేశం, నేపాల్ మరియు బౌద్ధ మరియు జైన సమాజాలలో విస్తృతంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమను ఎలా జరుపుకుంటారు? గురు పూర్ణిమ నాడు శిష్యులు తమ గురువులకు పాద్యపూజ, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి పాటలు మరియు సమాజ భోజనం వంటి ఆచారాల ద్వారా నివాళులు అర్పిస్తారు. చాలామంది సేవ, ధ్యానం మరియు ఆధ్యాత్మిక బోధనలపై ప్రతిబింబం వంటి వాటిలో కూడా పాల్గొంటారు. పాఠశాలలు మరియు సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాలు మరియు ప్రసంగాలు విద్యా ఉపాధ్యాయులను సత్కరిస్తాయి. గురు పూర్ణిమ నాడు జరుపుకున్న మొదటి గురువు ఎవరు? గురు పూర్ణిమ నాడు సాంప్రదాయకంగా గౌరవించబడే మొదటి గురువు మహర్షి వేదవ్యాసుడు. ఆయన వేదాలను సంకలనం చేసి మహాభారతాన్ని రచించారని నమ్ముతారు. ఈ రోజును ఆయన గౌరవార్థం వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. బౌద్ధ మతంలో గురు పూర్ణిమ జ్ఞానోదయం పొందిన తరువాత సారనాథ్లో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజును సూచిస్తుంది. ఈ గురు పౌర్ణమి వెనుక గొప్ప ఆచారాలు, సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. మనకు అనాదిగా తల్లిదండ్రుల తర్వాత అలాంటి గొప్ప స్థానంను గురువుకి ఇచ్చారు. గురువు అంటే మనలోని చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతుల్ని వెలిగించేవాడని అర్థం. అందుకే దేవతలు అయిన శ్రీరాముడు విశ్వామిత్రుడి దగ్గర, శ్రీకృష్ణుడు సైతం సాందీపుడి దగ్గర, పాండవులకు గురుద్రోణుని దగ్గర, భీష్ముడు పరశురాముడి దగ్గర శిష్యులుగా చేరి తమ జీవితం సార్థకం చేసుకున్నారు. దీన్ని బట్టి ఆ గురువులకు ఎంత గొప్ప స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువులు మనకు
అన్ని విద్యల్ని ఉపదేశిస్తూ ఉంటారు. మనలోని భయాన్ని పారద్రోలి అన్ని రంగాలలో ఒక గొప్ప స్థానంలో ఉండేలా చేస్తారు. అయితే మనం ప్రతి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం. ఈసారి మనం జూలై 10 గురువారం రోజున గురు పౌర్ణమిని జరుపుకోబోతున్నాం. అనాదిగా ఆదిశంకరుల నుంచి గురువుల గొప్పతనంను చెప్తూ వస్తున్నారు. అందుకే చాలామంది తమకు ఇష్టదైవాన్ని గురువులుగా కొలుచుకుంటారు. కొంతమంది దత్తాత్రేయుణ్ణి తమ గురువుగా భావిస్తారు. మరికొంతమంది షిరిడి సాయిబాబాను తమ గురువుగా భావిస్తారు. అయితే గురువుకు దైవం రాసిన తలరాతను కూడా మార్చగల శక్తి ఉంటుందంటారు. అందుకే ఉపనయనం తర్వాత తొలి గురువు తండ్రిగా వటుడికి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రి చేస్తాడు. ఆ తర్వాత తల్లి నుంచి తొలి భిక్ష కూడా తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా కలియుగంలో మనం మంచి నడవడిక ఉండాలన్నా, చెడు సహవాసాలు నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలన్నా కేవలం ఆ శక్తిని మనకు ఇవ్వగలవారు గురువులే అని పండితులు చెప్తూ ఉంటారు. దత్తాత్రేయ అవతారాలను చాలామంది గురువులుగా నమ్ముతూ ఉంటారు. శ్రీపాద వల్లభులు, గాన్గాపూర్ నృసింహ సరస్వతి, అక్కల్కోటి మహారాజ్, శ్రీ స్వామి సమర్థ ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు తమ గురువులుగా భావించి వారిని కొలుచుకుంటారు. గురు పౌర్ణమి రోజున తమకు నచ్చిన గురుదేవుళ్లను భక్తితో పూజలు చేయాలి. ఆ రోజున ప్రత్యేకంగా పండ్లు అర్పించాలి. మనల్ని సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టిన గురువులను లేదా టీచర్లను ఆ రోజున స్మరించుకుని వారిని గౌరవించుకోవాలి. గురు పూర్ణిమ అనేది ఒకరి జీవితంలో గురువు లేదా గురువు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే రోజు. ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయం ప్రకారం జీవితం మరియు మరణం యొక్క విషచక్రం నుండి ఒక వ్యక్తిని అధిగమించి శాశ్వతమైన ఆత్మ లేదా మనస్సాక్షి యొక్క వాస్తవికతను గుర్తించడంలో గురువు సహాయం చేస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.